జనవరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాగపంచమి వేళ ఉజ్జయిని శ్రీ నాగేంద్ర స్వామి క్షేత్రంలో కనుల పండుగ భస్మహారతి. స్వామివారి దివ్య దర్శనానికి పోటెత్తిన శివభక్తులు. దశాబ్దాల కనిష్టానికి భారత బ్యాంకింగ్ ఎన్పీఏలు. పీఎస్బీ కాన్ఫ్లుయెన్స్ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. సీఎం విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి. తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రశంసల జల్లు. రాంచీలో జేపీఎస్సీ అభ్యర్థుల భారీ ఆందోళన. 14వ జేపీఎస్సీ బ్యాక్లాగ్ పరీక్షల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం. బీహార్లోని అశోక్ధామ్ ఆలయంలో తొక్కిసలాట. బారికేడ్లు కూలడంతో ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు. అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్. కళ్యాణ లక్ష్మి అమల్లో జాప్యంపై విచారణ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. మనిషి ఎద్దులా పెరిగితే సరిపోదు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ సభను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. సంగారెడ్డి ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించారన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ సమరబేరి. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వానికి ఏంటి సమస్య అని నిలదీసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఘనంగా రవితేజ తన తాజా చిత్రం ఇరుముడి ప్రీ రిలీజ్ వేడుక. సినిమా సంగీతం నటినటుల పనితీరుపై మాస్ మహారాజా ప్రశంసల జల్లు. అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం. సోమవారం మళ్లీ పెరిగిన పసిడి ధరలు. పవిత్ర శ్రావణ మాసం మరియు నాగపంచమి పర్వదిన సందర్భంగా మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. ఈ పవిత్రమైన రోజున మాత్రమే ఏడాదికి ఒకే ఒక్కసారి తెరుచుకునే ప్రసిద్ధ శ్రీ నాగచంద్రేశ్వర స్వామి వారి ఆలయం భక్తుల దర్శనార్థం వైభవంగా తెరుచుకుంది. ఈ అరుదైన మరియు పవిత్రమైన ఘట్టాన్ని పురస్కరించుకుని వేకువజామున నాగచంద్రేశ్వరునికి అత్యంత వైభవంగా ప్రత్యేక భస్మహారతి సేవలు నిర్వహించారు. పూజారులు స్వామివారికి శేషనాగ సమేత మూర్తికి పవిత్ర జలాలతో పాలు పంచామృతాలతో అభిషేకాలు జరిపిన అనంతరం భస్మాన్ని సమర్పించిన నయన మనోహరంగా అలంకరించారు. ధూప దీప నైవేద్యాల నడమ సాగిన ఈ భస్మహారతి ఘట్టం భక్తులను ఆధ్యాత్మిక మైమరపులో ముంచెత్తింది. ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయ ప్రకారంలో 3వ అంతస్తులో కొలువుదీరిన ఈ నాగచంద్రేశ్వర ఆలయ తలుపులు కేవలం నాగపంచమి రోజున మాత్రమే 24 గంటల పాటు తెరుచుకుంటాయి. 10 తలల శేషనాగశయపై శివపార్వతులు కొలువై ఉన్న అత్యంత అరుదైన విగ్రహం ఇక్కడ మాత్రమే దర్శనమిస్తుంది. ఈ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్పదోషాలు నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల గాఢ విశ్వాసం. ఢిల్లీలో ప్రారంభమైన 2 రోజుల పీఎస్బీ కాన్ఫ్లుయెన్స్ సరస్సులో
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశీయ బ్యాంకింగ్ రంగం సుదీర్ఘ సవాళ్లను అధిగమించి సంస్కరణ దిశగా పయనిస్తూ అత్యంత బలమైన స్థితికి చేరుకుందని ఆమె స్పష్టం చేశారు. భారత బ్యాంకింగ్ చరిత్రలో నిరర్ధక ఆస్తులు ఎన్పీఎస్ ప్రస్తుతం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘమైన కష్టతర పరిస్థితుల నుంచి బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు కోలుకొని తమ బ్యాలెన్స్ షీట్లను శుద్ధి చేసుకున్నాయని తెలిపారు. ఈ చారిత్రాత్మకమైన బలం మరియు స్థిరత్వంతోనే వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా తదుపరి విడత బ్యాంకింగ్ సంస్కరణను ధైర్యంగా చేపట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయమని నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. The Viksit Bharat 2047 is actually not too far away. We are in 26. So less than or short of 20 years is what we have before us. There couldn't have been a better time to talk about banking for Viksit Bharat, especially for the grind that all of you all have gone through. Come out of it with all the recognition of difficulties and coming out towards the route of reform. Your NPAs are at the lowest ever Indian bankings have seen, and therefore there cannot be a better position of strength with which you can take on reforms. You're actually having these 2-day confluence. The ideas are going to be from the field, from the executioners as it were. And once the committee, as I said, goes through all this and forms its view and recommendations, we'll be just ready to press the button or pedal to rev up the Indian economy. తమిళనాడు శాసనసభలో నేడు ముఖ్యాంశం చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కజగం నేతృత్వంలోని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ సభలో ప్రత్యేకంగా కొనియాడారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో సాగిన 100 రోజుల పాలన తమిళనాడు చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిని స్పీకర్ వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమం, మహిళల భద్రత, ఉచిత విద్యుత్ సదుపాయం, రైతు రుణమాఫీ, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ఇది నిజమైన ప్రజల ప్రభుత్వమని నిరూపించుకుందని అంటూ ఆయన పేర్కొన్నారు. தந்தை பெரியார், பெருந்தலைவர் காமராஜர், அண்ணல் அம்பேத்கர், வீரமங்கை வேலு நாச்சியார், மக்கள் சேவகர் அஞ்சலை அம்மாள் ஆகியோரை கொள்கை தலைவர்களாக ஏற்று பிறப்புக்கும் எல்லா உயிர்க்கும் என்ற உன்னத கோட்பாட்டை தனது அரசியல் சித்தாந்தமாக கொண்டு மதசார்பற்ற சமூக நீதியை காக்கும் உண்மையான மக்கள் தலைவர் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்களின் தலைமையிலான இந்த பொற்கால அரசு பொறுப்பேற்று இன்றுடன் 100 நாட்களை கம்பீரமாக நிறைவு செய்துள்ளது. அரசின் இந்த முதல் 100 நாட்கள் என்பது நாட்காட்டியில் கடந்து செல்லும் வெறும் நாட்கள் அல்ல. இது தமிழக வரலாற்றில் புதியதொரு மாற்றத்தின் 100 நாட்கள் ஆகும். வாக்குறுதி என்பது தேர்தலுக்கான வார்த்தை அல்ல, அது மக்களுக்கான பொறுப்பு என்ற உணர்வுடன் செயல்படும் இந்த அரசு மக்களின் பேராதரவோடு பொறுப்பேற்ற முதல் நாளிலிருந்தே மக்களின் நாடி துடிப்பை அறிந்து புதிய சிந்தனைகளுடன் களமிறங்கி தனது முதல் 100 நாட்களில் పల్వేరు துறைகளில் செயல்படுத்தியுள்ள పనిகள் పారాటుకూరియవై. జార్ఖండ్ రాజధాని రాంచీలో నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేపీఎస్సీ 14వ నోటిఫికేషన్ తో పాటు బ్యాక్లాగ్ పరీక్షలకు రద్దు చేస్తున్నట్లు జార్ఖండ్ రాష్ట్ర మంత్రి దీపికా పాండే సింగ్ అధికారికంగా వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో జరిగిన ఆర్థిక అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీకి లేఖ రాయనున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న సిఐడి దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. आप सब जानते हैं कि लगातार चाहे वो हम लोगों की पार्टी हो कांग्रेस या फिर सरकार में कमेटी के एक सदस्य होने के नाते लगातार यह प्रयास हो रहा है कि छात्रों के सभी जायज़ मांगों को माना जाए और उनसे 2 राउंड वार्ता के बाद जिन बातों पर उन लोगों की सहमति हुई कि इन बातों पर हम सहमत हैं और किन बातों पर हम सहमत नहीं हैं, उसमें जो बातें जिन बातों पर सहमति थी उसको मैं सबसे पहले आप लोगों के समक्ष रखना चाहूँगी. जांच के विषय में जिन बातों पर सहमति थी कि जो जेपीएससी के एग्ज़ाम हुए हैं या टीडीपीएल के द्वारा जितने भी एग्ज़ाम्स आयोजित किए गए, जेपीएससी 14वीं
और बैकलॉग जो जेपीएससी का है उसको रद्द करने की बात हुई। जांच के दायरे में जेएसएससी, सीजीएल और टीडीपीएल के द्वारा आयोजित सभी परीक्षाओं की जांच की बात हुई। टीडीपीएल के द्वारा जो परीक्षा कराए गए उसका जांच राज्य सरकार की एजेंसी सीआईडी, और हम लोगों ने यहाँ तक कहा कि अगर किसी केंद्रीय एजेंसी को लेकर के बात करनी है तो हम लोग ईडी को उसके बारे में लिखा जाएगा और आग्रह किया जाएगा, क्योंकि फाइनेंशियल मिस एप्रोप्रिएशन है तो ईडी का भी इन्वॉल्वमेंट हो। जेएसएससी, सीजीएल के बारे में छात्रों की चिंता थी और वो आप सबको पता है कि सुप्रीम कोर्ट के दिशा निर्देश के बाद उसकी जो है रिजल्ट्स घोषित किए गए, नियुक्ति पत्र बांटे गए और लोग आज करीब 1 साल से ऊपर उसमें कार्यरत हैं। और क्योंकि कोर्ट उसमें इन्वॉल्व था तो राज्य सरकार इस बदली हुई परिस्थिति में क्या कैसे करेगी, इसलिए हम लोगों ने बच्चों से यह आग्रह। బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో అశోక్ ధామ్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాట్లో కనీసం 7గురు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ రోజున ఉదయం జరిగిన ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సమాచారం అందుకుంటున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాతులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ విషాదకరమైన సంఘటనపై బీహార్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ స్పందిస్తూ ప్రభుత్వం తరఫున గాయపడిన వారికి తక్షణమే మెరుగైన ఉచిత వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి భయోందనకరమైన ఘటనలు తొక్కిసలాట్లు పునరావృతం కాకుండా ఆలయాల వద్ద శాశ్వత భద్రతా చర్యలు మరియు పక్కా గుంపు నిర్వహణ నిబంధనలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. दुखद घटना है, हमारी पूरी संवेदना है पीड़ित परिवारों के प्रति, और हम समझते हैं कि जिस तरह से अफवाह फैल जाता है, श्रद्धालुओं को इस पर ध्यान रखना चाहिए और सरकार अपने तरफ से पूरी कोशिश कर रही है और सभी को सुरक्षित बचाया गया है। आगे इस तरह की घटना ना हो, इस तरह का जो अफवाह फैलता है इससे बचने के लिए सरकार कोशिश करेंगी, और हम समझते हैं कि श्रद्धालु भी जाएंगे तो इसका सबक लेंगे। बाकी पीड़ित परिवार के प्रति हमारी संवेदना है, उनको जल्दी ठीक हो, और जो हमारे बीच नहीं है वो भगवान उनकी आत्मा को शांति दे। बाढ़ के चलते भगदड़ की सूचना मिली, हम लोग भी स्पॉट पे तुरंत पहुंचे हैं और वहाँ भगदड़ के कारण ही एक दूसरे के ऊपर और सब लोग गिरे हैं, जिससे कुछ लोग का यहाँ पे कैजुअलिटी हुई है और बाकी अभी हॉस्पिटलाइज है। कितने लोगों की मौत की बात आ रही है सर? अभी तक तो वहाँ से 7 लोगों की पुष्टि हुई है। बाकी का मुख्य कारण क्या बताया जा रहा है सर? मुख्य कारण एक रास्ते में एक पोल गिरा अपोजिट साइड में खेत में, धान के खेत में, और उधर से स्टेशन से जो भीड़ आ रही थी उन लोगों ने अफवाह फैला दिया कि करंट दौड़ गया है, और जिसके चलते लोगों में भगदड़ की स्थिति हुई और एक दूसरे पे गिर के, और अधिकांश महिलाएं ही हैं, जिससे इस तरह की स्थिति हुई है। घायलों का इलाज चल रहा है? हाँ, सब इलाज चल रहा है, अभी स्थिति नियंत्रण में है, आप देख सकते हैं। ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయ నియామకాలపై మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ విద్యారంగ సంస్కరణకే ప్రాధాన్యతమిస్తుందని పునరుద్ఘాటించారు. 1994 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఏకంగా 13 డిఎస్సీల ద్వారా దాదాపు 1.80 లక్షల మంది ఉపాధ్యాయులను రిక్రూట్ చేసినట్లు మంత్రి గణాంకాలతో వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగ యువత కోసం ప్రతి ఏటా క్రమం తప్పకుండా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సభలో ప్రకటించారు. అధ్యక్ష, డిఎస్సీ అనేది ఒక బాధ్యతగా ప్రజాప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఎందుకంటే 2024 ఎన్నికల ముందల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా ప్రజలకి హామీ ఇస్తాం జరిగింది. ప్రతి ఏటా డిఎస్సీ చేస్తాం, మొదటిది మెగా డిఎస్సీ చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే 2025 డిఎస్సీ 16,347 పోస్టులతో మనం డిఎస్సీ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 3,36,300 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది బ్రీఫ్గా డిఎస్సీ గురించి అధ్యక్ష. డీటెయిల్స్కి వెళ్లే ముందర అధ్యక్ష ఒకసారి కానీ మనం గౌరవ సభ్యులందరూ విషయం గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ సిస్టంలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష.
అన్నగారి నాయకత్వంలో తెలంగాణలో కన్యాలక్ష్మి పథకం అమలు మరియు నిధుల విడుదల అంశంపై రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం అమలు ప్రక్రియలో జరుగుతున్న జాప్యం లేదా లోపాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. కళ్యాణలక్ష్మి విధి విధానాల అమల్లో తప్పు అధికారుల వైపు ఉందా లేదా న్యాయ విభాగం పరిధిలో ఉందా అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విచారణలో లోపం ఎవరిదైనా సరే తప్పు ఎక్కడ జరిగిందో తెలితే సంబంధిత వ్యక్తులు లేదా అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. లబ్ధిదారులకు పథకం ఫలాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ ఆయన పునరుద్ఘాటించారు. అందుకని చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయపరంగా జాప్యం జరిగిందా, అధికారుల సమాచార పరంగా జరిగిందా, దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. తెలుసు దానికి సంబంధించి, అందుకే నేనేమంటున్నా, దానికి సంబంధించి అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన, మా అధికారులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి అరే నేను విచారణకు ఆదేశించాలని ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను ఇప్పుడు లాస్ట్ నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిరా, 5 సార్లు అవకాశం ఇచ్చిరా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల ఈటలు మునదేలాయి. డిఎస్సీ అంశంపై జరుగుతున్న చర్చ సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం మనిషి ఎద్దులా పెరిగితే సరిపోదని, మాట్లాడే భాష బాగుండాలని, గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలని బొత్స హితో పలికారు. సభలో ఎవడు దద్దమ్మో ఎవడు ఆంబోతో ప్రజలందరికీ బాగా తెలుసని ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్ల సభలో గౌరవప్రదంగా వ్యవహరించాలని, లేకపోతే ప్రజలే తగిన రీతిలో గుణపాఠం చెప్తారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అధ్యక్ష, మా డిమాండు ఏదైతే డిఎస్సి మీద ఉందో దాని మీద చర్చ జరగాలన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ, మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సి మీద జరగాలి. అంతేకాదు వెన్నుగోడు పార్టీ అచ్చెన్నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడదు. అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంగారెడ్డిలో నిర్వహించిన అధికారిక ప్రభుత్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సభగా మార్చారని, దిగజార్చారని ఆయన మండిపడ్డారు. సంగారెడ్డి ప్రజలు ఎన్నుకున్న స్థానిక శాసనసభ్యుడైన తనకు కనీసం సమాచారం కానీ ఆహ్వానం కానీ ఇవ్వకుండా పక్కన పెట్టడం సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రజాప్రతినిధులను గౌరవించుకోవడం రేవంత్ రెడ్డి యొక్క అహంకారానికి నియంత్రిత పోకడకు పరాకాష్టాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఒక చీడపురుగులా తయారయ్యారని చింతా ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే పెద్ద పీడ చీడ అని చెప్పక తప్పదు. నిన్న అధికారికంగా జరిగిన సంగారెడ్డిలో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యేన నన్ను కనీసం సమాచారం ఇవ్వకుండా ఆ మీటింగ్ జరగటం అనేది అహంకారానికి నిదర్శనం. ఇది నన్ను అవమానించడం కాదు, సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించిండ్రు. మరి ఆ ప్రజలందరికీ కూడా అవమానపరిచినట్టే. సంగారెడ్డి గడ్డ మీద కాలు పెట్టే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగారెడ్డికి కనీసం ఒక ప్రాజెక్టు కానీ ఓ పథకం కానీ ఏమి ఇవ్వలే. మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ కానీ ఎంఆర్ఆర్ కానీ సంగారెడ్డి సదాశివపేట అన్ని గ్రామాలకు సంబంధించిన వర్కులు అన్నీ క్యాన్సిల్ చేసిండు. ముఖ్యమంత్రి హోదాలో ఖాళీ చేతులతో వచ్చి ఆయన శుష్కప్రియాలు శూన్యాస్తాలతో గాలి మాటలు చెప్పి పోవటం మరి సిగ్గుచేటు. అదే రకంగా స్వాతంత్ర దినోత్సవం జాతీయ జెండా సాక్షిగా సమగ్రత రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సంగారెడ్డిలో బజారు భాషలో రాయికి విమర్శలు చేయటం దిగజారుతనానికి నిదర్శనం. మరి సంగారెడ్డిలో నిన్నటి రోజు విద్యార్థి నాయకులకు యువకులకు అందరినీ ముందస్తు అరెస్ట్ చేయటం కూడా మరి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి శ్రావణ్ రెడ్డి అదే రకంగా వారి విద్యార్థి నాయకులందరినీ కూడా చింటూ అందరినీ కూడా బంధించి సీఎం గారు వెళ్ళిపోయే వారికి వాళ్ళను విడుదల చేయకపోవటం అనేది మరి విచారం. మరి అదే రకంగా చేతగాని వాడే మాటలు చెప్తాడన్నట్లు కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సీ 2025 చుట్టూ వివాదాలు మరింత ముదురుతున్నాయి. డిఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై సమరబేరి మోగించింది. 3 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్సీపీ వారి తరఫున గొంతు వినిపిస్తుందని పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమాలకు సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాధారాలు బయటకు వస్తున్నప్పటికీ ఈ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ వేయడానికి కూటమి ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. ప్రధానంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక రాజ్యం గురించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చర్చించుకునేలాగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఒక ఆటవిక రాజ్యం కొనసాగుతూ ఉంది. ఏదైనా వాళ్ళు మాట్లాడితే అది ఒప్పు, ప్రతిపక్షాలు మాట్లాడకపోయినా కూడా వారి మీద కేసులు పెట్టి నిర్బంధించి ఈరోజు పెడుతున్నటువంటి అగచాట్లు అందరికీ కూడా తెలిసినవి. దుర్మార్గమైనటువంటి కేసులు పెడతా ఉన్నది ప్రభుత్వం. వెనక ముందు చూసుకోకుండా అది మహిళలు కావచ్చు, లేదనుకుంటే ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా అతీతం కాదు. ఎవరి మీద పడితే వారి మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా గడిచిన కొన్ని నెలలుగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, దాని మీద సాక్ష్యాలతో సహా సుమారుగా 3 లక్షల మంది గొంతుకగా వైఎస్ఆర్సీపీ ముందుకొచ్చి వినిపిస్తూ ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్న తర్వాత ఇన్ని వందల మంది డిఎస్సిలో నష్టపోయినటువంటి
అభ్యర్థులు కోర్టులకు అప్రోచ్ కావడం కానీ, అదేవిధంగా స్వయంగా స్కూల్ ఎడ్యుకేషన్కి కొన్ని వేల మంది గ్రీవెన్స్లు పెట్టుకోవడం కానీ, మేము నష్టపోయినాము అని చెప్పి కుయ్యో మర్రో అని వారందరూ కూడా అటు పోర్టల్ని కానీ, ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, అటు శాప్ను కానీ, అంటే స్పోర్ట్స్ అథారిటీ వారిని కానీ అప్రోచ్ అయ్యి బాధలు పడతా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. కనీసం కొంచెమైనా కూడా కనికరం లేకుండా దీని మీద అందరూ అడుగుతున్నది కూడా ఒకటే, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. అన్ని ఆధారాలు దొరికినాయి కదా, క్వశ్చన్ పేపర్ లీకేజ్ గురించి ఆధారాలు దొరికినాయి కదా. మీరు ఉద్యోగాలని 15 లక్షలు 14 లక్షలకి అమ్ముకోవడానికి మీరు జరిపినటువంటి బేరసారాలు కానీ, ఇచ్చినటువంటి అభ్యర్థులు పోలీస్ స్టేషన్లను అప్రోచ్ అయినవి కానీ, ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా వచ్చాయి కదా. మీరు తీసుకొచ్చినటువంటి దొంగ జీవోలు కానీ. మాస్ మహారాజా రవితేజ తన తాజా చిత్రం ఇరుముడి విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకల్లో ఆయన పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర ప్రతిభను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. నక్షత్ర భవిష్యత్తులో ఖచ్చితంగా గొప్ప కథానాయిక అవుతుందని రవితేజ జోస్యం చెప్పారు. తమ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హృదయంగా ఉంటాయని, అవి ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేస్తాయని తెలిపారు. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ అద్భుతమైన నటన కనబరిచిందని, మరో నటి శ్వాసిక తన నటనతో విస్మయానికి గురి చేస్తుందని కొనియాడారు. అలాగే సాయి కుమార్, రమేష్ ఇంద్రల నటన కూడా తనకెంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ అందించిన గీతాలు, నేపథ్య సంగీతం ప్రధాన బలమని రవితేజ స్పష్టం చేశారు. ముందుగా మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఇందాక శివ చెప్పినట్టు సాయి సురేష్ మా ప్రొడక్షన్ డిజైనర్. అంటే నేను చెప్పేసో క్లియర్గా మొత్తం. మా ఎడిటర్ ప్రవీణ్ పూడి, వీళ్ళందరూ ఏంటంటే అంటే బేసిక్గా అన్ని వాళ్ళు ఎన్నో సినిమాలు చేస్తుంటారు, కానీ దీన్ని ఓన్ చేసుకున్నట్టు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ సినిమాను ఓన్ చేసుకున్నంత. అంటే ఎవరు రేపు ఎడిటింగ్ రూమ్ మొన్న ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి చూసినా సరే వాళ్ళు అసలు రియాక్షన్లు కానీ చాలా గొప్పగా, చాలా అసలు ప్రతి ఒక్కడికి తన సొంత సినిమా అనే ఫీలింగ్తో చేసిన ప్రతి టెక్నీషియన్ దీంట్లో. సో థ్యాంక్ యూ సురేష్ అండ్ ప్రవీణ్ పుడి. అండ్ మా డిఓపి విష్ణు శర్మ, తనతో ఫస్ట్ టైం చేశాను. ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ ఇతను, ఎక్స్ట్రాడినరీ డిఓపి. అంటే ఇప్పుడు టైం కూడా పరిగెత్తేవాడు, మాతో పాటు పరిగెత్తేవాడు. శివ బాగా పరిగెత్తేవాడు, నేను పరిగెత్తేవాడిని. మనతో పరిగెత్తేవాడు ఎవడనంటే విష్ణు శర్మ అని చెప్పాడు. సూపర్, ఫెంటాస్టిక్. సో వి షుడ్ ఆ కాన్ఫిడెన్స్. కానీ ఇందాక డ్యాన్స్ చేస్తుంటే డాన్సర్లైనా తెరబడుతున్నారు తప్ప ఈ అమ్మాయి అసలు మధ్యలో మళ్ళీ మాయంగా చూస్తుంది, ఎలా చేస్తున్నాను అని చెప్పి. సో ఈ అమ్మాయికి చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మా ఇద్దరి కాంబోలో సీన్లన్నీ ఇందాక శివ చెప్పినట్టు చాలా 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 బాగుంటాయి. మిమ్మల్ని టచ్ చేస్తాయి డెఫినెట్గా, హార్డ్ హిట్టింగ్ ఉంటుంది డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్ నక్షత్ర. అండ్ మా హీరోయిన్ ప్రియా భవానీ, ఆ ప్రాపర్ పర్ఫెక్ట్ కావేరియే కనిపిస్తుంది మీకు. ప్రియా భవానీ కనిపిస్తుంది ఈ సినిమాలో. 2-3 సీన్లు సూపర్. మనం చూసినప్పుడు ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. 2 words. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మా ప్రొడ్యూసర్స్ రవి, నవీన్, వాళ్ళు నా ప్రొడ్యూసర్ కంటే కూడా నేను వాళ్ళని మంచి ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతాను. నేను అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాను, ఓపెన్గా మాట్లాడుకుంటాం. నాకు తెలిసి వాళ్ళతో కూడా నా అంత ఓపెన్గా ఎవరు ఉండరేమో. సో యా, ఇది మా 3rd ఫిల్మ్ కదా, మాది 3వ సినిమా. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారు ధరలకు రెక్కలు తెస్తున్నాయి. ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్లో వాతావరణం వేడెక్కుతుందో అప్పుడు ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఈ కారణంతో ఇప్పుడు పసిడికి డిమాండ్ ఆమోదం పెరిగిందని ప్రముఖ ఫైనాన్షియల్ వెబ్సైట్ గుడ్ రిటర్న్స్ అందించిన తాజా డేటా ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల సమయానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు భారీగా జంప్ అయ్యాయి. మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,55,660 వద్ద ట్రేడ్ అవుతుంది. కేవలం ఒకరోజు వ్యవధిలోనే, అంటే నిన్నటితోనే పోల్చుకుంటే దీనిపై 530 మేర పెరుగుదల నమోదు కావడం గమనార్హం. ఇక మహిళలు ఆభరణాల ధరలో ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 1,42,700కు చేరుకుంది. నిన్న ట్రేడ్తో పోలిస్తే ఇది 500 మేర పెరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
నాగపంచమి వేళ ఉజ్జయిని శ్రీ నాగేంద్ర స్వామి క్షేత్రంలో కనుల పండుగ భస్మహారతి, స్వామివారి దివ్య దర్శనానికి పోటెత్తిన శివభక్తులు. దశాబ్దాల కనిష్టానికి భారత బ్యాంకింగ్ ఎన్పీఏలు, పీఎస్బీ కాన్ఫ్లూయెన్స్ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. సీఎం విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి. తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రశంసల జల్లు. రాంచీలో జేపీఎస్సీ అభ్యర్థుల భారీ ఆందోళన. 14వ జేపీఎస్సీ బ్యాక్లాగ్ పరీక్షల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం. బీహార్లోని అశోక్ధామ్ ఆలయంలో తొక్కిసలాట, బారికేడ్లు కూలడంతో ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్. కళ్యాణ లక్ష్మి అమల్లో జాప్యంపై విచారణ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. మనిషి ఎద్దులా పెరిగితే సరిపోదు మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ సభను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. సంగారెడ్డి ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించారన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ సమరబేరి, సీబీఐ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వానికి ఏంటి సమస్య నిలదీసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఘనంగా రవితేజ తన తాజా చిత్రం ఇరుముడి ప్రీ రిలీజ్ వేడుక. సినిమా, సంగీతం, నటీనటుల పనితీరుపై మాస్ మహారాజా ప్రశంసల జల్లు. అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం సోమవారం మళ్లీ పెరిగిన పసిడి ధరలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.